ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. హాసిని, ఇక చాలు, వెళ్ళకి నుంచి. అరే ఒక్క నిమిషం ఉండు విక్కీ, రేఖని కొంచెం ఓదార్చనివ్వు. సాటి మనిషి, నా ఆడబిడ్డ ఏడుస్తుంటే ఓదార్చొద్దా? రేఖ ఏడ్వకు, మీ అన్నీ చెప్తున్నారు కదా, నీకు తగ్గ మొగుడు ఎవరో ఒకరు ఉండే ఉంటాడు. నీకు వాడే వస్తాడు గాని నీకోసం స్పెషల్గా మంచోళ్ళు ఎలా వస్తారు? వదులు, నన్ను వదులు. తప్పు బాబు, మీరు హాసిని మీద చేసుకోవడం తప్పు. హాసిని ఇలా మాట్లాడడానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? చరణ్ రేఖను చేసుకోపోవడం వల్ల వచ్చింది. చరణ్ పెళ్లి కాదనడానికే కారణం ఏమై ఉంటుంది? తన మనసుని కావాలని ఎవరో చెడగొట్టడమే అయి ఉంటుంది. అలా చెడగొట్టే అవసరం ఎవరికుంటుంది? చరణ్తో లాభం ఎవరికుంటుందో వాళ్ళకే ఉంటుంది. చరణ్తో లాభం ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే. అది కృష్ణమ్మ కుటుంబమే. అమ్మ రేఖ, ఈ ఇంట్లో మీ అందరితో పాటు నీ ప్రేమ విషయం తెలిసిన వాళ్ళు కృష్ణమ్మ, వారాహిలు మాత్రమే. బాబు విక్కీ, చరణ్ మిమ్మల్ని అంత గట్టిగా వ్యతిరేకించాడంటే ఖచ్చితంగా అతనికి రేఖ ప్రేమ గురించి ముందే ఇన్ఫర్మేషన్ పోయి ఉంటుంది. అక్కడ కృష్ణమ్మ ఇంట్లో జరిగిన తప్పుకి పాపం ఇక్కడ నువ్వు హాసినిని కొట్టాలని చూడటం తప్పు బాబు. ఎక్కడ కొడితే ఆ తప్పు కరెక్ట్ అవుతుందో మీరిద్దరే ఆలోచించుకోండి. కొన్ని జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకురావాలంటే మిమ్మల్ని సంతోషపెట్టాలని అర్థమైంది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తేనే మంచిదే అనిపించింది. నా చెల్లెలి జీవితం కోసం మీరు ఈ ప్రాజెక్ట్ వదిలేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. అంటే మీరు నాకు ఫేవర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎంతన్నా? 100 రూపాయలమ్మా. ఏమ్మా, ఎస్ఐ ఎగ్జామ్స్ ఎప్పుడమ్మా? రేపేనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ కళ్యాణి. ఏయ్, ఎవరు నువ్వు? నాకెందుకు విషెస్ చెప్తున్నావు? అదేంటి కళ్యాణి, గుర్తుపట్టలేదా? అవునులే, సునైనానే నన్ను గుర్తుపట్టలేదు, నువ్వెలా గుర్తుపడతావు? నువ్వేం నేరస్తుడివి కాదుగా? ఏం లేదు, పోలీస్ మైండ్లో ఎప్పుడూ క్రిమినల్సే రికార్డ్ అవుతారు. నేరం చేసిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. చచ్చా, నేరమా? దానికి మనకి చాలా దూరం. మరెవరు నువ్వు? నేను సునైనా క్లాస్మేట్ని. నా పేరు ప్రణయ్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం.
కొంచెం పెద్దయ్యాక సునైనా మగపిల్లలందరికీ జస్ట్ క్లాస్మేట్ అయింది, ఆడపిల్లలందరికీ ఫ్రెండ్ అయింది. అక్క తను నిజంగానే నా క్లాస్మేట్. ఇక్కడికి ఎందుకు వచ్చా? అక్క నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుందా? బుక్ షాప్కి ఎవరైనా ఎందుకు వస్తారు? నీ డౌట్ నాకు అర్థమైంది కళ్యాణి. మేము మిమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చామనే కదా నువ్వనేది. ఫాలో అవ్వకపోయినా ఇక్కడే చూసి కావాలని పలకరించడానికి వచ్చుండొచ్చు కదా. నువ్వు పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కాబట్టి నీ మైండ్ పోలీస్ లాగానే ఆలోచిస్తుంది. కానీ అన్ని చోట్ల అందరి దగ్గర పోలీస్ లాగా ఉండటం కరెక్ట్ కాదు. మేం కూడా కొన్ని జిరాక్స్ కోసం వచ్చాం. అనుకోకుండా మీరు కనిపించారు, పలకరించా. ఇవి కలర్ ప్రింట్అవుట్ కావాలి. నాకు పంపించండి. సెండ్ చేసాను చూడండి. సునైనా పద వెళ్దాం. ఒక్క నిమిషం. సునైనా, నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావు అంట కదా? అవును, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఏమో తెలీదు. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను. నువ్వు భయస్థరాలివి కదా, అందుకే రావట్లేదు అనుకుంటా. తనకి జాబ్ వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్వి. ఇప్పుడు తనకి నీలాంటి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. ఇదిగోండి. థ్యాంక్ యూ. వెళ్ళి నీ పని చూసుకో. పద. ఎరా నువ్వు ఈ అమ్మాయిల వెనకాల పడ్డావేంట్రా? వెనక పడితే వెనక పడిపోతాంరా, ముందు పడితే మీద నుంచి దాటుకుని వెళ్ళిపోతారు. అందుకే మీద పడాలని డిసైడ్ అయిపోయాను. అంటే ఏంట్రా? తన అకౌంట్ సెటిల్ చేయాలని. నా మనసు లాగేస్తుందిరా. రే తను ఎవరనుకుంటున్నారా? కృష్ణమ్మ కూతురు. వాళ్ళ వంక ఇప్పటి వరకు ఏ మగాడు కన్నేలేదు తెలుసా? రేయ్, చూపులకి చేపలు పడవరా, గాలానికి చిక్కుతాయి. నేను కన్ను వేయను, గాలమే వేస్తాను. అది నీ వల్ల కాదు. తను చాలా స్ట్రిక్ట్ రా. నీ దగ్గరికి రావడం అసాధ్యం. రేయ్, పట్టుకోగానే చేతిలోకి వచ్చేసే దాని మీద ఎవరికీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదురా. ఎంత కష్టమైనా మనకి దొరకదు అనే దాని మీదే మోజుంటుంది. ₹1,00,000 కారు ఒకటి, ₹1,00,00,000 కారు ఒకటి అలా రోడ్డు మీద వెళ్తున్నాయనుకో, ఎవ్వరైనా ₹1,00,00,000 కారునే ఆశగా చూస్తారు. అది నాదైతే బాగుంది అనుకుంటారు. నేను అలా అనుకోను, సొంతం చేసుకుంటాను. పదరా. మీ అమ్మాయికి ప్రేమ పుట్టేస్తే వెంటనే వచ్చి మీ అమ్మాయి మెడలో తాళి కట్టేయాలా? నేను మీ అమ్మాయిని కనీసం స్నేహితురాలుగా కూడా చూడను. ఆమె ఎప్పటికీ నాకు రోడ్డు మీద ఎదురుపడ్డ ఓ అపరిచితురాలు లాంటిది మాత్రమే. సారీ రేఖ, నేను చరణ్ ఒప్పించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. అమ్మగా నేను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. నువ్వు ఫెయిల్ అవ్వలేదమ్మా, ఫెయిల్ అయ్యేలా చేశారు. ఫెయిల్ అయ్యేలా చేశారా? ఎవరు? వారాహి. వారాహి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావమ్మా? కృష్ణ తులసి ఇక్కడున్నప్పుడే
నా ప్రేమ విషయం నీకు చెప్పాను కదమ్మా. ఆవిడ ఆ విషయాన్ని ఖచ్చితంగా వారాహికి చెప్పింది. వారాహికి చరణ్ మీద ఇష్టం ఉంది కాబట్టి తనే వెళ్ళి నా ప్రేమని నాకు దక్కనివ్వకుండా చేసింది. వారాహికి చరణ్ మీద ఇష్టం ఉందా? ఇష్టం ఉండబట్టే కదమ్మా తను చరణ్ని వదిలిపెట్టకుండా వెంటే తిరుగుతుంది. చరణ్ మీటింగ్లకు వస్తే తను వస్తుంది, చరణ్ మన ఇంటికి వచ్చినా తను కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇది వారాహి పని అమ్మా. తనే నా జీవితాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసింది. నా జీవితంలో నేను అమ్మగా నిన్ను ప్రేమించాను, అన్నగా విక్కీని ప్రేమించాను. కానీ భర్తగా అనుకుని ప్రేమించింది చరణ్ ఒక్కడనే అమ్మా. నా చరణ్ని నా నుంచి వేరు చేసేసింది ఆ వారాహి అమ్మా. నా సంతోషాన్ని నా మొహంలో నుంచి తీసేయాలని ఫిక్స్ అయింది కూడా వారాహేనమ్మా. అమ్మా, రేఖను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వారాహి మీద కోపం పెరిగిపోతుంది. నిన్ను నీ సంతోషాల నుంచి దూరం చేసి ఒంటరి చేసింది ఆ కుటుంబమే. నా కలల్ని, నా కోరికల్ని నాశనం చేసి నా భవిష్యత్తుని మింగేసి నా జీవితంలో అశాంతిని నింపేసింది కూడా ఆ కుటుంబమే అమ్మా. ఇప్పుడు ఆఖరికి మన రేఖ, మన ఇంటి మహాలక్ష్మి తన జీవితాన్ని నాశనం చేయాలని కూడా ఆ కుటుంబమే ట్రై చేస్తుందమ్మా. అమ్మా, నాకు చరణ్ కావాలమ్మా. చరణ్ని ప్రేమించాను. నువ్వు లేకపోయినా, విక్కీ లేకపోయినా నేను ఎలా బ్రతకలేను? చరణ్ లేకపోయినా కూడా నేను బ్రతకలేనమ్మా. అమ్మా, ఇంకా ఊరుకోకూడదమ్మా. మనం ఇన్ని దెబ్బలు తిని కూడా సహించి వదిలేశాం, కానీ ఇప్పుడు మాత్రం వదలకూడదు. వారాహికి, కృష్ణ తులసికి సరిగ్గా బుద్ధి చెప్పాలి. లేదంటే మన రేఖని మనకి లేకుండా చేసేస్తారు. విక్కీ, పద. పదరా. అమ్మా, చరణ్ గారికి రేఖకి పెళ్ళైపోతే ఎలా ఉంటుందమ్మా? ముందు హాసిని సంతోషంగా ఉంటుంది. అమ్మ వినిపించుకున్నావమ్మా. అరుంధతి గారు, రేఖ సంతోషంగా ఉంటారంటావేమో అనుకున్నాను. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా హాసినిని సంతోషంగా ఉండనిస్తారు. అవును. అసలు అరుంధతి గారు చరణ్ గారింటికి వెళ్లారో లేదో? చరణ్ గారు ఏమన్నారు? విక్కీ, అదిగో ఆ కృష్ణ తులసి తన కూతురు వస్తున్నారు. అమ్మా, ఏయ్, కళ్ళు కనిపించట్లేదా?
అరుంధతి మీరా? మేమెవరో అనుకున్నాం. ఏంటి విక్కీ ఇది? కొంచెం ఉంటే కార్కి గుద్దుకునేవాళ్ళం. మాకున్న కోపానికి మేమే కుద్దేసేవాళ్ళం, కానీ కంట్రోల్ చేసుకున్నాం. కోపమా? మా మీద? మొహం మీద నవ్వుతూ వెనక గోతులు తవ్వేవాళ్ల మీద కోపం కాక ఇంకే ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు అరుంధతి? మేం గోతులు తవ్వామా? అసలు మేమేం చేశామని? ఏయ్, ఇంకా నటించకండి. విక్కీ ప్లీజ్ కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు మా అమ్మ జీవితాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు నా లైఫ్, నా తర్వాత మా చెల్లి లైఫ్, మా అందరి జీవితాల్ని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యారా? మీ చెల్లి జీవితాన్ని మేం పాడు చేశామా? ఏం చేశామని? ఇంకేం చేయాలి? మా రేఖని చేసుకోవాల్సిన చరణ్ చేత నో చెప్పించావు, చాలదా? వాట్? నేనా? నేను చరణ్ గారితో నో చెప్పించడం ఏంటి? అసలు నేను ఆయనతో రేఖ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతాను? మాట్లాడకుండా చరణ్ మా సంబంధాన్ని ఎందుకు కాదంటాడు? ఆయన ఎందుకు కాదన్నారో నాకెలా తెలుస్తుంది విక్కీ? ప్రాణాలు తోడేస్తాను. నిజం చెప్పు. నువ్వేవీ చెప్పకపోతే చరణ్ అంత కోపంగా ఎందుకు మాట్లాడాడు? రేఖని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా ఎందుకు చెప్తాడు? అరుంధతి, ఇది పద్ధతి కాదు. నడి రోడ్డు మీద ఓ ఆడపిల్లని ఇలా అడగడం, ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఏంటండి, రోడ్డు మీద నిలదీశామని అవమానంగా అనిపిస్తుందా? మరి మీ వారాహి వల్ల మా చెల్లెలు బాధపడుతుంటే మాకెలా అనిపిస్తుంది? అరే, నాకేం తెలియదని చెప్తుంటే నమ్మరేంటి? ఎలా నమ్మాలి? చరణ్కి నువ్వెంత క్లోజో మాకే కాదు, మొత్తం ఊరందరికీ తెలుసు. నువ్వు ఏం చెప్తే చరణ్ అదే చేస్తాడు. నువ్వు చెప్పావని అంత పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ మాకే వదిలేశాడు. ఇక నీ మాట విని మా రేఖను కాదండా? పిచ్చిగా మాట్లాడుకు విక్కీ. చరణ్ గారు ఆయన ఇష్ట ప్రకారమే ప్రాజెక్ట్ ని వద్దనుకున్నారు. అసలు నేను వదలొద్దని చెప్పాను, కానీ ఆయన వినలేదు. కాక్ అండ్ బుల్ స్టోరీసు నీ స్కూల్లో పిల్లలకి చెప్పు, మాకు కాదు. మీకు దండం పెడతాను. ఏ దేవుడి మీద కావాలంటే ఆ దేవుడి మీద ఒట్టేస్తాను. దేవుడి మీద నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టేస్తాను. నేను నిజంగా రేఖ గురించి చరణ్ గారితో ఏమీ మాట్లాడలేదు. రేఖ లైఫ్ చెడిపోవాలని నేనెప్పుడు కోరుకోలేదు. అలాంటి తప్పుడు పనులు నేను అస్సలు చేయను. అంత తప్పు చేయని దానివే అయితే, నిజంగా నా కూతురు మంచి కోరుకున్న దానివే అయితే చరణ్ ని రేఖతో పెళ్లి కొప్పించు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే నువ్వు, మీ అమ్మ, మీ చెల్లెలు అందరూ కలిసి ఒప్పించండి. చరణ్ మా రేఖని కాదనడానికి కారణం నువ్వే అని మేం నమ్ముతున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మించాలంటే
చరణ్ని రేఖతో పెళ్లికి ఒప్పించాల్సిందే. అలా ఒప్పిస్తే అప్పుడు నువ్వు రేఖ విషయంలో ఏ తప్పు చేయలేదని నమ్ముతాం. తన పర్సనల్ మ్యాటర్స్ లో నేనెలా కలుగ చేసుకుంటాను? ఆయనకిష్టం లేకపోతే నేనెలా ఒప్పించగలను? అతను రేఖని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదంటే ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద ప్లాన్లో ఉన్నావనుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో. రేఖని చేసుకోండి. నో, నేను రేఖని పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు చేసుకోలేరు? ఎందుకంటే నా మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి.